హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 11వ భాగాన్ని వినేద్దాం. రుద్ర కోసం వచ్చిన శంకర్ అంజలి రుద్రాని ఆ పొజిషన్లో చూడగానే షాక్గా అక్కడే నిలబడిపోయాడు. మరి చంపక ఏం చేయాలి? నా వెంట పడుకు స్వామి అంటే వినవు. అసలు నిన్ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. చెప్పు, రాజుని ఎందుకు కొట్టావు? 2 కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. రీజన్ ఉంది కదా, అయినా నువ్వు దగ్గరుండి చూసావు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? ముఖంపై పడిన ఆమె కురుల్ని చెవి వెనక్కి మెలిపెడుతూ ఎంతో లాలనగా అడిగాడు. నీ ముఖం. అబద్ధాలాడుకు రుద్ర, నిజంగానే నాకు కోపం వస్తుంది. నేనేం అబద్ధాలాడానే బాబు? అయినా నా ఇంటికి రానని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా వచ్చినట్టో నవ్వుతూ వెటకారంగా మరీ అడిగాడు రుద్ర. ఆ మాటకి అంజలికి మరింత కోపం వచ్చి, నీకు తెలీదా ఎందుకు వచ్చానో? చెప్పు, నీకు తెలీదా? గొంతు రెట్టించి మరీ అడిగింది. ఇది మరీ బాగుంది. నా మీద ఎప్పుడు ఇదిగో ఇలా నిప్పుల వర్షం కురిపించడం తప్ప ఇంకేం తెలుసు నాకు? వెటకారం కాకపోతే నిన్ను అంటూ ఒక్కసారిగా రుద్ర కాలర్ వదిలి, నీ వల్లే జాబ్ పోయింది నాకు తెలుసా అన్నది. ఓయ్, నా వల్ల జాబ్ పోవటం ఏంటి? ఏమీ ఎరగనట్టే అడిగాడు రుద్ర. ఉఫ్ అంటూ రుద్ర ముందుకు వచ్చి, జాబ్ తీయించింది నువ్వే కదా, మరి నీకు తెలియకుండా ఉంటుందా? ఈసారి షాక్ అవటం రుద్రతో పాటుగా శంకర్ వంతు కూడా అయింది. అంజలి, నేను జాబ్ తీయించడం ఏంటి? ఇదిగో ఇలా ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తే నాకు మండేది. నేను ఇంటికి రానన్నానే కదా నువ్వు ఇలా చేసావు. జాబ్ పీకి పడేస్తే సచ్చినట్లు నీ దగ్గరికి వస్తాననే కదా. ఎందుకు రుద్ర ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? ఆమె ముఖంలో ఎటువంటి కోపం కానీ నవ్వు కానీ లేదు. అంజలి నడుం దగ్గర చేయి వేసి ఇద్దరి మధ్యన గాలి కూడా చొరవనంతగా దగ్గరికి తీసుకుని ఒక మాట అడిగినా ఏంటి అన్నది. నేనే జాబ్ తీయించానని ఎలా నీకు తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది? గౌతమ్ సార్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన అలాంటి మనిషి కూడా కాదు, మంచి మనసు ఉన్న గొప్ప వ్యక్తి. నేను బయటికి వెళ్ళగానే ఆయన నీకు ఫోన్ చేయటం, మీరు ఆయనకి వార్నింగ్ ఇవ్వటం నాకు తెలీదా? ఆశ్చర్యంగా అంజలి కళ్ళలో చూసి, హే, నీకెలా తెలుసు? రాజు సార్ కొట్టినందుకు ఆయన ముఖంలో కొంచెం కూడా బాధ లేదు. అసలు ఎందుకు నన్ను జాబ్ నుంచి తీశారో గట్టిగా అడుగుదామని డోర్ ఓపెన్ చేసేసరికి గౌతమ్ సార్ మాటలు విని అక్కడే నిలబడ్డాను. నీ పేరు ఆయన నోటి నుంచి వినగానే నాకు అర్థమైంది, డైరెక్షన్ అంతా నీదని. ఇంత కుళ్ళిబోతుడివి ఏంటి నువ్వు? అంజలి మాటలకి నవ్వుతూ, మరి రమ్మంటే పెద్ద ఫోర్స్ కొట్టావు కదే, అందుకే నా రూట్లో వచ్చాను. దొంగచాటుగా మాటలు విని సెకలు కూడా ఉన్నాయా నీలో? నాకు అలాంటి బుద్ధులు ఏం లేవు. నేను కొద్దిగా డోర్ ఓపెన్ చేశాను, కనీసం అది గౌతమ్ సారి కూడా తెలీదు. అబ్బా, కవరింగ్నా? అయినా ఎందుకే అంత కోపం? కాస్త నవ్వుతూ మాట్లాడరాక? రాక మన గదికి వచ్చావు కదా, చూడు ఎలా ఉందో మన బెడ్రూమ్ అంటూ గిర్రున అంజలిని వెనక్కి తిప్పి ఆమె భుజంపై తల ఆనించి, చెప్పు ఎలా ఉంది మన రూమ్? అతను చేసిన పనికి నోరు తెరిచిన అంజలి ఈ లోకంలోకి వచ్చి, రుద్ర వదులు, అసలు ఏంటిది అంటూ గింజుకుంటుంటే ఆమె నడుం దగ్గర ఉన్న తన చేతుల్ని మరింత పట్టు బిగించి, కదిలేవంటే నాలుగు చీరేస్తాను. నీ బాస్ గౌతమ్ సార్ మనసు ఏంటో కూడా నీకు తెలుసు. మరి 24 గంటలు నీ వెంట పడుతున్నాను. నా మనసు ఎందుకే నీకు అర్థం కావటం లేదు అంటూ ఆమె చెంపపై తన నోటితో గాలి ఊదాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది అంజలి. చెప్పవే, నేనంటే ఇష్టం లేదా? లేదు, అస్సలు ఇష్టం లేదు. అవునా, నిజంగానే ఇష్టం లేదా? మరోసారి అడిగాడు రుద్ర. చెప్పాను కదా ఇష్టం లేదని, ఎన్నిసార్లు అడుగుతావు? అతని చేతి స్పర్శకి మాటలు తడబడుతున్నాయి ఆమెకి. ఆమె నడుం దగ్గర చిన్నగా గిల్లాడు. అంజలి స్పృహలోకి వచ్చి, ఎందుకు రుద్ర ఇలా చేశావు అంటూ అతని వైపుకి తిరిగి, వదిలేయి, నన్ను చంపేస్తాను అంటూ ఒక్కసారిగా ఆమెని హక్ చేసుకున్నాడు. అంజలికి ఏం మాట్లాడలేకపోయింది. ఎక్కడైతే అతని ప్రేమకి సరెండర్ అవుతానని ఒక్కసారిగా అతన్ని వెనక్కి నెట్టి మౌనంగా బయటికి వచ్చేసింది. రుద్ర ఎప్పటిలానే వెళుతున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్నాడు. నీ పని బాగుందిరా, ఇలా కూడా లవ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది. మావయ్య, నువ్వు ఎప్పుడొచ్చావు? నేను వచ్చి చాలాసేపు అయింది. ఏంటి మరీ తనని బలవంతం పెడుతున్నావు? మరి ఏం చేయను, శాడిస్ట్ది. ఎన్ని రకాలుగా చెప్పినా అసలు నా మాట వినటం లేదు. అందుకే ఈ రూట్లోకి వచ్చాను. నువ్వు కూల్గా హ్యాండిల్ చేయరా, తన ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అంత సీన్ లేదు మావయ్య, అక్కడ ఉన్నది మామూలు కంచు కాదు. ఎంత చెప్పినా వినదు. అది అవసరమైతే బలవంతంగా అయినా దాని మెడలో 3 ముళ్ళు వేసి తనని నా సొంతం చేసుకుంటాను. కానీ టైం నీది, నిండా మునిగావు కదా, మునుగు అంటూ శంకర్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. రుద్ర నవ్వుతూ అంజలి కోసం బయటికి వచ్చాడు. కానీ అంజలి ఎక్కడా కనిపించలేదు. చిన్నగా నవ్వి శోభన రూమ్కి వెళ్ళాడు. నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా శోభన గారితో మాట్లాడుతుంది అంజలి. రోజు రుద్రని అడుగుతున్నానమ్మా నిన్ను ఇంటికి తీసుకొని రమ్మని, కానీ వాడు అసలు నా మాట వినటమే లేదు.
ఏమనుకోకమ్మా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నిన్ను అస్సలు కలవలేకపోయాను. కలుద్దామని ఆశగా ఉన్నా, చూసావుగా నా పరిస్థితి, అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను. క్షమించండి ఆంటీ, ఇందులో మీ తప్పేముందని అలా మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే రుద్ర గారు ఎప్పుడో చెప్పారు మిమ్మల్ని కలవమని, కానీ నేనే రాలేకపోయాను. సారీ ఆంటీ అన్నది. ఇకపై రోజు వస్తావా ప్లీజ్ అంజలి, నా కోసం. ఎందుకో తెలీదు, నువ్వు నాకు బాగా నచ్చావు. అంజలి నవ్వుతూ, సరే ఆంటీ, మీకోసం రోజూ కాకపోయినా అప్పుడప్పుడు వస్తాను, సరేనా అన్నది. అంతేకాని రోజు రావన్నమాట, చిరుకోపంగా అడిగింది శోభన. అయ్యో ఆంటీ, మీరు భలేవారే, వస్తానంటీ. కోపంలో మీరు చాలా ఇంత అందంగా ఉన్నారే. అవునా ఆంటీ అని కాసేపు శోభనతో మాట్లాడి బయటికి వచ్చింది. అంజలి ఎదురుగా ఉన్న రుద్రాని చూసి కోపంగా ముందుకు వెళ్తుంటే, ఓయ్, ఇప్పటి వరకు నవ్వుతూ బానే ఉన్నావు, అంతలోనే ఏమైందే? నా ముఖం చూడగానే మిర్చిలా పెట్టావు ఫేస్. నీ దగ్గరికి వచ్చాను చూడు, నిజంగానే నాకు బుద్ధి లేదు అంటూ తిట్టుకుంటూ కిందికి వెళ్ళింది. అంజలి ఎదురుగా ఉన్న మున్నా నవ్వుతూ పరిగెడుతూ అంజలి కాళ్ళను చుట్టేశాడు. ఆంటీ బాగున్నావా? బాగున్నాను, సూపర్ ఉన్నాను అంటూ మున్నాని ఎత్తుకుని వాడి చెంపపై ముద్దు పెట్టింది. ఆమె వెనకే ఉన్న రుద్ర, అదేదో నాకు పెట్టొచ్చు కదే, హ్యాపీగా ఫీల్ అయ్యేవాణ్ణి అన్నాడు. పిచ్చిగా మాట్లాడుకు, ఎప్పుడు చూసినా ఆ ధ్యాసే నీకు, కోపంగా అడిగింది అంజలి. నవ్వుతూ అంజలి చెంపపై చేయి వేసి, ఏమోనే బాబు, నిన్ను చూస్తే ఇలానే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మాపలు నిద్ర రాదు, పగులు తినబుద్ధి కాదు, అంతగా నచ్చేసావు మరి. పిల్లాడి ముందు ఏంటా మాటలు అంటూ కోపంగా రుద్ర కాళ్ళు తొక్కింది అంజలి. రాక్షసి, ఎందుకే ఇలా సాధిస్తావు నన్ను? రూమ్ నుంచి బయటికి వచ్చిన తారా గగన్ అంజలిని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చారు. ఏంటి అంజలి, మా వాడేమన్నా అన్నాడా? కోపంగా ఉన్నావు? అయ్యో లేదు సార్, అంతా మొహమాటంగా నవ్వి, ఇంకా వెళ్తాను నేను అన్నది. లేదంజలి, కాసేపు కూర్చో, జ్యూస్ తెస్తాను నీకు. అయ్యో వద్దు తారా గారు, ప్లీజ్, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను ఇంకా ఆశ్రమానికి వెళ్తాను అన్నది. చీకటి పడేలా ఉంది, ఒంటరిగా ఎలా వెళ్తావు అంజలి? రుద్ర, అంజలిని డ్రాప్ చేయి అన్నాడు గగన్. గగన్ మాటలకి అంజలి రుద్ర వైపు చూసింది. రుద్ర నవ్వుతూ కనుబొమ్మలు ఎగిరేశాడు. జిడ్డులా తగిలాడు, అసలు ఎలా వదిలించుకోను, ఏం మాట్లాడినా అతుక్కుపోతున్నాడు కదా, అంతా నా కర్మ అనుకొని. పర్లేదండి, నేను వెళ్తాను, ఆయనెందుకు శ్రమ? అయ్యో అంజలి, ఇందులో శ్రమ ఏముంది? ఈ టైం ఒంటరిగా నిన్ను ఎలా పంపించగలను? అసలే రోజులు మంచివి కావు ఈ కాలం కుర్రోళ్ళ కోసం, తెలుసు కదా. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు, ఏడిపించే వరకు అస్సలు వదలరు. రుద్ర మాటలకి అంజలి, ఈ మాట మీరే చెప్పాలి నాకు కదా. అంజలి మాటలకి నవ్వు వచ్చిన నవ్వు ఆపుకొని, పద, టైం అయింది, వెళ్దామా? బాయ్ మున్నా అంటూ అందరికీ బాయ్ చెప్పి బయటికి వచ్చింది అంజలి. ఆమె వెనకే రుద్ర వస్తుంటే, వద్దు, నువ్వు నా వెంట రాకు, వచ్చావంటే బాగోదు, ముందే చెప్తున్నా. చేసింది చాలు కానీ ముందు కారు ఎక్కు అంటూ బలవంతంగా అంజలిని కారు ఎక్కించి కార్ స్టార్ట్ చేశాడు. అంజలి అసహనంగా బయటికి చూస్తూ ఉండిపోయింది. ఏంటి, కోపం వచ్చిందా? వచ్చినా ఏం చేయగలను? నేను ఎలా వదిలించుకోవాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు అంటూ కోపంగా చూసింది. ఒక మాట చెప్పనా అంజలి అన్నాడు. ఏంటి అన్నది. కోపంలో నీ చెంపలు భలే ముద్దుగా ఉంటాయే, నాకైతే వాటిని గట్టిగా కొరకాలని ఉంది తెలుసా అంటూ నవ్వాడు. అంజలి కోపంగా రుద్ర భుజంపై కొట్టి, ఏంటబ్బాయి నువ్వు నన్ను ఇలా తగులుకున్నావు? ఏం చేయనే బాబు, నేను ఎలా పడేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. సరే, నా గోల తర్వాత కానీ మన ఆఫీస్లో వర్క్ చేస్తావా? అంజలి నోరు తెరిచి, మన ఆఫీస్నా? ఎందుకు అంత షాక్ అవుతున్నావు? ఆ కంపెనీ పెట్టిందే నీ అంటూ ఏదో చెప్పాలని వెంటనే ఆగిపోయి, అవును మన ఆఫీస్నే. అయితే ఏంటి? చావైనా చస్తాను కానీ నీ ఆఫీస్లో మాత్రం వర్క్ చేయను. అబ్బా, ఎందుకే జాయిన్ అవ్వవు? చూడు, ఆ రాజు టార్చర్ నీకు ఉండకూడదని జవాబు తీయించాను, అంతేకాని నువ్వు మా ఇంటికి రావాలని కాదు. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున వస్తావన్న నమ్మకం నాకుంది. అబ్బా అవునా? ఆ రాజు టార్చర్ నాకు ఉండకూడదనా? మరి నువ్వు చేస్తుంది ఏంటమ్మా, టార్చర్ కాదా? అస్సలు కాదు, నాది ప్రేమే, నీకు తెలీదా అంటూ అంజలి వైపు చూశాడు. అంజలి ఎప్పటిలానే సీరియస్ లుక్ ఇచ్చి చేతిలో ఉన్న ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేసింది. అవతల మేటర్ వినగానే అంజలి షాక్తో బిగుసుకుపోయింది. ప్లీజ్ హాస్పిటల్ అడ్రస్ చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఏడుస్తుంది అంజలి. రుద్ర వెంటనే కారు ఆపి అంజలి వైపు చూశాడు. అంజలి ఏడుస్తూ, ప్లీజ్ నేను వచ్చే వరకు ఉండండి అంటూ ఫోన్ మాట్లాడి కట్ చేసి రుద్ర వైపు చూసింది. ఏమైంది అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? శ్రీజకి యాక్సిడెంట్ అయింది. రుద్ర ప్లీజ్ నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళవా? తనకేం కాదు, ముందు నువ్వు ఏడవటం ఆపే ప్లీజ్ అంజలి అంటూ కార్ స్టార్ట్ చేశాడు. అంజలికి అసలు ఏడుపు ఆగలేదు. తనకంటూ ఉన్నది శ్రీజని. తనకి ఇలా అయ్యేసరికి ఎప్పుడూ ధైర్యంగా ఉండే అంజలి చిన్నపిల్లల ఏడ్చేసరికి రుద్ర తట్టుకోలేకపోయాడు.
అంజలి చేతిని పట్టుకొని తనకి ఏం కాదు అంజలి బాధపడకు అంటూ ఆమె తల నిమురుతూ ధైర్యం చెప్పాడు. కానీ అంజలి ఎంతకి ఏడు పాపలేదు. కాసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగటంతో అంజలి పరుగున లోపలికి వచ్చింది. రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకుని ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చింది. ఆమె వెనకే రుద్ర వచ్చాడు. మీరేనా అంజలి అంటే అన్నారు. అవునండి, ఎలా ఉంది నా ఫ్రెండ్కి ఏడుస్తూ అడిగింది. ఇప్పుడే జాయిన్ చేశారు, డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు. అంజలి చేతికి శ్రీజ ఫోన్ ఇచ్చి నాకు లేట్ అవుతుంది అండి, వెళతాను అన్నారు. థ్యాంక్స్ అండి, నా ఫ్రెండ్ని హాస్పిటల్కి జాయిన్ చేసినందుకు. పర్లేదండి అని అతను బయటికి వెళ్ళగానే డాక్టర్ బయటికి వచ్చారు. పేషెంట్ తాలూకు మీరేనా అన్నారు. అవును సార్, చెప్పండి సార్, ఎలా ఉంది తనకి ఆపరేషన్ చేయాలి, లేదంటే కష్టం. ఆమె తలకి గట్టిగా దెబ్బ తగలటమే కాకుండా గాజు ముక్కలు కూడా లోపలికి గుచ్చుకున్నాయి. అంతేకాదు ఒంటి నిండా బలమైన గాయాలు తగిలాయి. ఎంత ఖర్చైనా పర్లేదు, ఆపరేషన్ చేయండి సార్, తను మాత్రం బ్రతకాలి అంటూ డాక్టర్కి దండం పెట్టింది. సరే, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. సరే సార్ అంటూ సైన్ చేసి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్ అన్నది. 10 లక్షలు, మీరు రిసెప్షన్లో బిల్లు కట్టేయండి అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళాడు. 10 లక్షలు అనేసరికి అంజలికి నోట మాట రాలేదు. తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. పైగా సునీత గారి దగ్గర అంత మనీ కూడా ఉండదు. గౌతమ్ సార్ని అడుగుదామంటే రుద్ర బెదిరింపుల కారణంగా ఆయన్ని అడగడానికి ఆమెకి మనసొప్పలేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని ఆఫీస్లో తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసింది. 10 లక్షలు అనేసరికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అంజలి ఏడుస్తూ అలానే కింద కూర్చుంది. ఆమె పరిస్థితి చూసిన రుద్ర బాధపడి ఆమె భుజంపై చేయి వేసి ఎదురుగా నన్ను పెట్టుకొని ఎవరికో ఫోన్ చేస్తావేంటే? రుద్ర మాటలకి కాస్త ధైర్యం వచ్చి, రుద్ర నాకు అప్పుగా 10 లక్షలు కావాలి, ఇస్తావా? అంజలి మాటలకి కోపం వచ్చినా తమాయించుకుని ముందు పైకిలే అంటూ అంజలిని పైకి లేపి, ఎంత మనీ అయినా ఇస్తాను, సరేనా అన్నాడు. చాలా థ్యాంక్స్ రుద్ర అన్నది. రుద్ర నవ్వుతూ, కానీ ఒక కండిషన్ అంజు అన్నాడు. ఏంటి రుద్ర? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అంజలి షాక్గా చూసింది. రుద్ర అన్నది, నేను సిల్లిగా చెప్పడం లేదు. శ్రీజని నీ ఫ్రెండ్ బ్రతకాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, అప్పుడే తనకి ఆపరేషన్ జరుగుతుంది అన్నాడు. అంజలి నమ్మలేక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అడిగింది. అవును, నీ దగ్గర నేను నటించను, చెప్పు, నన్ను పెళ్లి చేసుకుని నీ ఫ్రెండ్ని బ్రతికించుకుంటావా అన్నాడు రుద్ర. అంజలి రుద్రాన్ని చూస్తుండిపోయింది. అతనిపై ఎక్కడలేని కోపం వచ్చింది అంజలికి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.